విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో ఈ మాస్టర్ డేటాను చూసి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. పైవట్ టేబుల్ ద్వారా ఈ మాస్టర్ డేటాను బేస్ చేసుకొని మనకు కావాల్సిన రిపోర్ట్ అనేది జనరేట్ చేయొచ్చండి. చూడండి వ్యూయర్స్, ఈ సేల్స్ రిపోర్ట్ గమనిస్తే ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ చూడండి. డేటు, సెల్లర్ నేము, కేటగిరీ, డిస్ట్రిక్ట్, ఐటమ్స్ లిస్ట్, ప్రైస్, యూనిట్స్ అండ్ రెవెన్యూ. ఈ మాస్టర్ డేటాను బేస్ చేసుకొని పైవట్ టేబుల్ యూజ్ చేసి టోటల్ గా 10 ఎగ్జాంపుల్స్ అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. విఎస్ ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. చూడండి విఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైవట్ టేబుల్ అప్లై చేయాలంటే ఈ ఎంటైర్ డేటా, ఈ మాస్టర్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఏదైనా ఒక సెల్ ని సెలక్షన్ చేసి కంట్రోల్ ఏ, ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి, పైవట్ టేబుల్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఒక బాక్స్ అయితే ఓపెన్ అయిందండి. మీరు న్యూ షీట్ లో పైవట్ టేబుల్ క్రియేట్ చేయాలి అనుకుంటే న్యూ వర్క్ షీట్, లేదండి ఆల్రెడీ క్రియేట్ చేసిన షీట్ లో పైవట్ టేబుల్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అండ్ ఆ పర్టికులర్ లొకేషన్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ యారో మార్క్ ని క్లిక్ చేసి ఇక్కడ ఎగ్జాంపుల్ 1 ఆ షీట్ ని సెలక్షన్ చేసి అందులో ఉన్న ఫస్ట్ సెల్ ని సెలక్షన్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు గమనిస్తే లెఫ్ట్ సైడ్ లో పైవట్ టేబుల్ ఫార్మాట్ డిస్ప్లే అవుతుందండి. మాస్టర్ డేటాలో మీరు యాడ్ చేసిన ఫీల్డ్ నేమ్స్ మొత్తం మీకు రైట్ సైడ్ లో డిస్ప్లే అవుతాయి చూడండి. ఈ ఫీల్డ్ బాక్సెస్ అనేది ఎప్పుడు డిస్ప్లే అవుతాయి? ఇక్కడ ఫార్మాట్ అనేది ఏదైనా ఒక సెల్ సెలక్షన్ లో ఉండాలండి. పొరపాటున బయట సెలక్షన్ చేశారనుకోండి, ఇక్కడ హైడ్ అయిపోతుంది. ఇక్కడ ఈ ఫార్మాట్ లో ఏదైనా ఒక సెల్ ని సెలక్షన్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ ఫీల్డ్ బాక్సెస్ అనేది డిస్ప్లే అవుతాయండి. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నాకు కావాల్సిన రిపోర్ట్ ఏంటంటే కేటగిరీ వైజ్ యూనిట్ లిస్ట్ అనేది కావాలండి. ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ లో కేటగిరీ ఉంది కదండి, ఈ ఫీల్డ్ నేమ్ ని సెలక్షన్ చేసి ఇక్కడ రో అనే బాక్స్ లో డ్రాగ్ చేయండి. యూనిట్స్ అనేది డిస్ప్లే అవ్వాలండి. యూనిట్స్ అనే ఫీల్డ్ నేమ్ ని వాల్యూస్ అనే బాక్స్ లో డ్రాగ్ చేయండి. ఇదిగోండి ఇక్కడ గమనించండి, మనం కేటగిరీ అనేది రోస్ అనే బాక్స్ లో డ్రాగ్ చేసాం కాబట్టి రోస్ వైజ్ గా కేటగిరీస్ ఎన్ని యూనిట్స్ సేల్ చేసామో ఆ లిస్ట్ అనేది కంప్లీట్ గా వచ్చేసిందండి. ఓకేనండి, ఇక్కడ నాకు కేటగిరీ కాదండి ఐటమ్స్ వైజ్ లిస్ట్ రావాలి అనుకుంటే మీరేం చేస్తారు? కేటగిరీని అన్సెలక్షన్ చేయండి. ఐటమ్స్ ని రోస్ అనే బాక్స్ లో డ్రాగ్ చేయండి. అప్పుడు మనకి ఇక్కడ ఐటమ్స్ అండ్ ఏ ఐటమ్ ఎన్ని యూనిట్స్ సేల్ చేశారో టోటల్ రిపోర్ట్ జనరేట్ అయింది చూడండి. అలానే ఇక్కడ మనకి ఐటమ్స్ వైజ్ యూనిట్స్ వచ్చినాయి కదండి. ఇవి అసెండింగ్ ఆర్డర్ లో కావాలండి. లార్జెస్ట్ స్మాలెస్ట్ కావాలండి. ఇక్కడ మనకి ఆర్డర్ అనేది కరెక్ట్ గా లేదు కాబట్టి మీకు లార్జెస్ట్ స్మాలెస్ట్ కావాలనుకుంటే ఇక్కడ యూనిట్స్ ఆ సెల్ మీద సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి సార్ట్ లార్జెస్ట్ స్మాలెస్ట్, లేదా మీకు స్మాలెస్ట్ లార్జెస్ట్ కావాలన్నా ఆ విధంగా కూడా మీరు సార్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ సార్ట్ లార్జెస్ట్ స్మాలెస్ట్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. దాని ప్రకారంగా ఆటోమేటిక్ గా మనకి ఐటమ్స్ అండ్ ఆ యూనిట్స్ సార్టింగ్ అనేది జరుగుతుందండి. ఇప్పుడు డైరెక్ట్ గా మీరు ఈ రిపోర్ట్ ని ప్రింటింగ్ ఇచ్చుకోండి. డైరెక్ట్ షార్ట్ కట్ కంట్రోల్ పి, డైరెక్ట్ గా మీరు ప్రింటింగ్ ఇవ్వండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి. ప్రీవియస్ గా మీరు కేటగిరీ లిస్ట్ ఐటమ్ లిస్ట్ ఇండివిజువల్ గా మనం క్రియేట్ చేసామండి. అలా కాకుండా ఒకే రిపోర్ట్ జనరేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీరేం చేస్తారు? ఈ కేటగిరీని రో అనే బాక్స్ లో డ్రాగ్ చేయండి. ఓకే, యూనిట్స్ వాల్యూస్ అనే బాక్స్ లో డ్రాగ్ చేయండి. ఇక్కడ కేటగిరీ వైజ్ యూనిట్స్ అనేది వచ్చినాయండి. ఓకే, ఇప్పుడు రోస్ లోనే ఫస్ట్ కేటగిరీ ఉంది కదండి, దాని కిందే ఐటమ్స్ అనే ఫీల్డ్ నేమ్ ని డ్రాగ్ చేశానండి. ఇదిగోండి కేటగిరీ, దానికి సంబంధించిన ఐటమ్స్ అండ్ ఎన్ని యూనిట్స్ సేల్ చేసాం టోటల్ వాల్యూ ఇక్కడ వచ్చిందండి. ఇదిగోండి ఒకే రిపోర్ట్ లో అంటే ఆ కేటగిరీలో ఉన్న ఐటమ్స్ దానికి సంబంధించిన యూనిట్ లిస్ట్ టోటల్ గా ఒకే రిపోర్ట్ క్రియేట్ చేసామండి. కానీ ఇక్కడ యూనిట్ లిస్ట్ చూసుకుంటే నాకు లార్జెస్ట్ స్మాలెస్ట్ కావాలండి. ఇక్కడ మల్టిపుల్ కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి ఇండివిజువల్ గా మీరు లార్జెస్ట్ స్మాలెస్ట్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఏదైనా ఒక కేటగిరీ యూనిట్స్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ సార్ట్ లార్జెస్ట్ స్మాలెస్ట్ క్లిక్ చేయండి. ఎవ్రీ కేటగిరీలో ఐటమ్ లిస్ట్ అనేది మనకి లార్జెస్ట్ స్మాలెస్ట్ సార్టింగ్ జరిగిపోతుందండి. ఇదిగోండి ప్రతి కేటగిరీలో లార్జెస్ట్ స్మాలెస్ట్, లేదు స్మాలెస్ట్ లార్జెస్ట్ కావాలనుకోండి ఏదైనా ఒక కేటగిరీ యూనిట్స్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. సార్ట్ స్మాలెస్ట్ లార్జెస్ట్ అన్నారు. ఇదిగోండి ఆటోమేటిక్ గా సార్టింగ్ జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నాకు ప్లేస్ వైజ్ యూనిట్స్ రావాలండి. అప్పుడు ఇక్కడ ప్లేస్ అనే ఫీల్డ్ నేమ్ ని రో అనే బాక్స్ లో డ్రాగ్ చేయండి. ప్లేసెస్ యూనిక్ లిస్ట్ వచ్చిందండి. యూనిట్స్ అనే ఫీల్డ్ నేమ్ ని వాల్యూస్ అనే బాక్స్ లో డ్రాగ్ చేయండి. ఇక్కడ ప్లేస్ వైజ్ ఎన్ని యూనిట్స్ సేల్ అయినాయో ఆ రిపోర్ట్ మొత్తం జనరేట్ అయిందండి. ఇప్పుడు నాకు ప్లేస్ లోనే కేటగిరీ లిస్ట్ కూడా కావాలండి.
అప్పుడు ఇక్కడ ఈ కేటగిరీ ఫీల్డ్ నేమ్ ని ఈ రో అనే బాక్స్ లోనే ప్లేస్ కింద డ్రాగ్ చేశాను చూడండి. ఇక్కడ ఒకసారి రిపోర్ట్ గమనించండి. ఈచ్ ప్లేస్, అందులో కేటగిరీస్, దానికి సంబంధించిన యూనిట్ లిస్ట్. ఇక్కడ మనం ఒకసారి రిపోర్ట్ చూస్తే ఎవ్రీ ప్లేస్ లో మనకి సేమ్ కేటగిరీస్ అనేది డిస్ప్లే అవుతున్నాయండి. మీరు కొన్ని రిపోర్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు రిపీటెడ్ ఫీల్డ్ నేమ్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారండి, ఒకే రోలో మల్టిపుల్ ఫీల్డ్ నేమ్స్ ఇవ్వద్దండి. రోస్ వైజ్ గా ఒక ఫీల్డ్ నేమ్, కాలం వైజ్ గా ఇంకో ఫీల్డ్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ రోస్ వైజ్ కేటగిరీ ఉంచి ఈ ప్లేస్ అనే ఫీల్డ్ నేమ్ ని మీరు ఏం చేస్తారు, కాలమ్స్ వైజ్ వచ్చేటట్టుగా యాడ్ చేయండి. అంటే ఇక్కడ ఈ ప్లేస్ అనే ఫీల్డ్ నేమ్ ని కాలమ్స్ అనే బాక్స్ లో డ్రాగ్ చేయండి. అప్పుడు మనకి ఇక్కడ రిపోర్ట్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. ఇక్కడ రోస్ వైజ్ గా కేటగిరీస్, కాలమ్స్ వైజ్ గా ప్లేసెస్. ఇక్కడ మనం సెల్ అడ్రస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి, ఒక సెల్ ను సెలక్షన్ చేస్తే వర్టికల్ గా కాలం నేమ్, హారిజంటల్ గా రో నెంబర్. అలా ఇక్కడ వర్టికల్ గా ప్లేస్ ఏముందండి, తెనాలి. హారిజంటల్ గా కేటగిరీ ఏముందండి, ఫర్నిచర్. తెనాలి అనే ప్లేస్ లో ఫర్నిచర్ ఎన్ని యూనిట్స్ సేల్ చేసామండి, 499. ఇక్కడ మనం రిపోర్ట్ గమనిస్తే ఈచ్ ప్లేస్ టోటల్ యూనిట్స్ వాల్యూ, అలానే ఈచ్ కేటగిరీ టోటల్ వాల్యూ అండ్ ఇండివిజువల్ వాల్యూస్ టోటల్ గా అన్ని ఇక్కడే డిస్ప్లే అవుతున్నాయండి. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ నాకు ప్లేస్ వైజ్ యూనిట్స్ రావాలండి. ఓకే, ప్రీవియస్ గా చేసిన దాన్ని బట్టి ప్లేస్ అనే ఫీల్డ్ నేమ్ ని రోస్ అనే దానిలో డ్రాగ్ చేయండి. యూనిట్స్ ని వాల్యూస్ అనే బాక్స్ లో డ్రాగ్ చేయండి. ఇక్కడ మనకి యూనిట్స్ అనేది వాల్యూస్ రూపంలో వచ్చినాయి కదండి. అలా కాకుండా పర్సంటేజ్ ఫార్మేట్ లో రావాలండి. అలా రావాలంటే ఏం చేయాలి, ఆ యూనిట్స్ అనే సెల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి షో వాల్యూస్ యాజ్, ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ కాలమ్ టోటల్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. అప్పుడు ఏ ప్లేస్ లో ఎంత పర్సంటేజ్ లో యూనిట్స్ సేల్ అయినాయో మనకి పర్సంటేజ్ ఫార్మేట్ లో డిస్ప్లే అవుతుందండి. ఓకేనా, ఇలా కూడా మనం రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. ఓకేనండి, ఇక్కడ నాకు ప్లేస్ వైజ్ కాదండి, కేటగిరీస్ వైజ్ యూనిట్స్ అనేది పర్సంటేజ్ ఫార్మేట్ లో డిస్ప్లే అవ్వాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ ప్లేస్ అనేది రిమూవ్ చేయండి. కేటగిరీ ఫీల్డ్ నేమ్స్ ని రోస్ అనే బాక్స్ లో డ్రాగ్ చేయండి. ఇదిగోండి, ఆటోమేటిక్ గా టేబుల్ అనేది అప్డేట్ అయిందా లేదా. అలానే ఇక్కడ కనిపించే ఈ పర్సంటేజ్ ఫార్మేట్స్ కూడా మీరు సార్టింగ్ చేసుకోవచ్చు అండి. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి సార్ట్ లార్జెస్ట్ స్మాలెస్ట్ ఇలా డైరెక్ట్ గా సార్టింగ్ చేసుకోండి. అండ్ ఈ రిపోర్ట్ ని ప్రింటింగ్ ఇవ్వాలంటే కంట్రోల్ పి, డైరెక్ట్ గా మీరు ప్రింటింగ్ ఇవ్వండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నాకు కేటగిరీ వైజ్ యూనిట్స్ కావాలండి. కేటగిరీ అనే ఫీల్డ్ నేమ్ ని రోస్ అనే దానిలో డ్రాగ్ చేశాను. అండ్ యూనిట్స్ వాల్యూస్ అనే బాక్స్ లో డ్రాగ్ చేశాను. అండ్ కేటగిరీస్ లోనే ఐటమ్ లిస్ట్ కూడా కావాలండి. ఐటమ్స్ అనే ఫీల్డ్ నేమ్స్ ని రోస్ అనే దానిలో డ్రాగ్ చేశానండి. ఇక్కడ కేటగిరీస్, దానికి సంబంధించిన ఐటమ్స్, యూనిట్స్ టోటల్ రిపోర్ట్ అనేది జనరేట్ అయిందండి. అలానే లార్జెస్ట్ స్మాలెస్ట్ సార్టింగ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఆ యూనిట్స్ మీద రైట్ క్లిక్ ఇచ్చి సార్ట్ లార్జెస్ట్ స్మాలెస్ట్ అన్నాను. ప్రతి కేటగిరీలో ఐటమ్స్ అనేది మనకి లార్జెస్ట్ స్మాలెస్ట్ సార్టింగ్ జరిగిందండి. ఓకే, ఇక్కడ మన కేటగిరీలో ఐటమ్స్ గమనిస్తే ఒక్కో కేటగిరీలో 8 ఐటమ్స్, 5 ఐటమ్స్, 6 ఐటమ్స్ అలా ఉన్నాయండి. అలా కాదండి, నాకు టాప్ 3 ఐటమ్స్ మాత్రమే డిస్ప్లే అవ్వాలండి, లేదా టాప్ 5 ఐటమ్స్ మాత్రమే డిస్ప్లే అవ్వాలండి. అలా చేయాలంటే ఎలా, అలా రిపోర్ట్ జనరేట్ చేసి నా బాస్ కి సబ్మిట్ చేయాలండి. అప్పుడు ఒక్కోటి చూసుకొని హైడ్ చేసుకుంటూ ఉంటామా. అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి కదండి, ఆ సెల్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, ఫిల్టర్, ఇక్కడ టాప్ 10 అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒక బాక్స్ అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ టాప్ 10 ఉంది కాబట్టి టాప్ 10 ఐటమ్స్ డిస్ప్లే అవుతున్నాయి. మీకు కావాల్సింది ఏంటండి, టాప్ 3 కాబట్టి ఇక్కడ 10 రిమూవ్ చేసి 3 ఇచ్చి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి, ఎవ్రీ కేటగిరీలో టాప్ 3 ఐటమ్స్ మాత్రమే మనకి ఇక్కడ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుందండి. అలా కాకుండా టాప్ 5 కావాలండి, 3 ప్లేస్ లో ఏం చేస్తారు, 5 ఇచ్చి ఓకే ప్రెస్ చేయండి. టాప్ 5 ఐటమ్స్ డిస్ప్లే అవుతాయి. ఎవ్రీ కేటగిరీలో ఆటోమేటిక్ గా ఐటమ్స్ అనేది చేంజ్ అవుతాయండి. ఇలా కూడా మీరు పైవోట్ టేబుల్ అనేది క్రియేట్ చేయొచ్చండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ రిపోర్ట్ ఏంటంటే మల్టిపుల్ ఫీల్డ్ నేమ్స్ ని బేస్ చేసుకొని మనకు కావాల్సినట్టుగా రిపోర్ట్ అనేది జనరేట్ చేయొచ్చండి. ఇప్పుడు నాకు ప్లేస్ వైజ్, కేటగిరీస్ వైజ్, ఐటమ్స్ వైజ్ లిస్ట్ రావాలండి. ఇప్పుడు నేను ప్లేస్ అనే ఫీల్డ్ నేమ్ ని రోస్ అనే దాంట్లో డ్రాగ్ చేశాను. దాని కింద కేటగిరీ అది కూడా రోస్ లోనే యాడ్ చేశానండి. అలానే ఐటమ్స్ అది కూడా రోస్ లోనే యాడ్ చేశానండి. అండ్ యూనిట్స్ వాల్యూస్ అనే బాక్స్ లో డ్రాగ్ చేశానండి. ఇక్కడ ఎవ్రీ ప్లేస్ లో కేటగిరీస్ యాడ్ అయినాయి, దానికి సంబంధించిన ఐటమ్స్ కూడా యాడ్ అయినాయి అండి. ఇక్కడ ఏ ప్లేస్ లో ఏ కేటగిరీస్ ఉన్నాయి, అందులో ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఆ యూనిట్ లిస్ట్ అనేది వచ్చిందండి. ఓకే, ఇక్కడ ఈ మైనస్ ఐకాన్ ప్రెస్ చేశాను అనుకోండి, దానికి సంబంధించిన సబ్ కేటగిరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి హైడ్ అయిపోతా ఉంటాయి.
ఇలా హైడ్ చేసుకోండి. అలానే ఇక్కడ ప్లేస్ లో మైనస్ ఐకాన్ క్లిక్ చేయండి. అందులో ఉన్న కేటగిరీస్ కూడా హైడ్ అయిపోతా ఉంటాయండి. ఇక్కడ మనకి ఫైనల్ రిపోర్ట్ అనేది ఎలా డిస్ప్లే అవుతుందండి? ఏ ప్లేస్ లో ఎన్ని యూనిట్స్ సేల్ చేసామో ఆ యూనిట్ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు ప్లేస్ లో గ్రాసరీ కేటగిరీలో ఎన్ని యూనిట్స్ సేల్ చేసామో లిస్ట్ రావాలండి. అప్పుడు ఏం చేస్తారు? గుంటూరు ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తారు. అందులో గ్రాసరీ ఈ ఐకాన్ క్లిక్ చేస్తారు. ఇలా మనకు కావాల్సినట్టుగా రిపోర్ట్ అనేది జనరేట్ చేసుకుంటారు. డైరెక్ట్ గా మీరు ప్రింటింగ్ ఇచ్చుకుంటారండి. ఓకేనా? అంటే మల్టిపుల్ ఫీల్డ్ నేమ్స్ ని బేస్ చేసుకొని మనకు కావాల్సినట్టుగా రిపోర్ట్ కావాలి అనుకుంటే మీరు ఈ విధంగా హైడ్ చేసుకుంటూ కావాల్సిన ఫీల్డ్ నేమ్స్ ని డిస్ప్లే చేసుకుంటూ రిపోర్ట్ అనేది వెరిఫై చేసుకోవచ్చు అండి. విజయవాడలో మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో ఏ ఐటమ్స్ ఎన్ని యూనిట్స్ సేల్ అయినాయో ఈ విధంగా రిపోర్ట్ మీరు వెరిఫై చేసుకోవచ్చు. డైరెక్ట్ గా మీరు ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? అలానే పైవోట్ టేబుల్‌లో మీరు ఫిల్టర్స్ కూడా అప్లై చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటెమ్స్ వైస్ లిస్ట్ రావాలి అనుకుంటున్నారండి. ఓకే. ఐటెమ్స్ అనే ఫీల్డ్ నేమ్స్‌ని రోస్ అనే బాక్స్‌లో డ్రాగ్ చేశారు. యూనిట్స్, వాల్యూస్ అనే బాక్స్‌లో డ్రాగ్ చేశారు. ఇక్కడ మనకి మెయిన్ డేటాని బేస్ చేసుకుని టోటల్ ఐటెమ్స్, అందులో సేల్ చేసిన యూనిట్ లిస్ట్ మొత్తం డిస్‌ప్లే అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ నేను ఫిల్టర్ అప్లై చేయాలనుకుంటున్నానండి. ఎలా? ఏ ప్లేస్‌లో ఏ ఐటెమ్స్ ఎన్ని సేల్ చేశారు అలా ఫిల్టర్ చేయాలనుకుంటున్నానండి. ఇక్కడ మనకి రైట్ సైడ్ లో బాక్సెస్ గమనిస్తే రోస్, వాల్యూస్, కాలమ్స్ ఈ 3 బాక్సెస్ యాడ్ చేసామండి. ఫిల్టర్ అనే బాక్స్ ఉందా లేదా? ఇక్కడ ప్లేస్ వైజ్ ఏ ఐటమ్స్ సేల్ అయినాయో అది వెరిఫై చేద్దాం అనుకుంటున్నానండి. అప్పుడు మీరేం చేస్తారండి? ఇక్కడ ఈ ప్లేస్ అనే ఫీల్డ్ నేమ్ ని ఫిల్టర్ అనే బాక్స్ లో డ్రాగ్ చేయండి. ఇక్కడ మనకి టాప్ లోనే ఒక లిస్ట్ అనేది క్రియేట్ అయింది చూడండి. ఇక్కడ డౌన్ ఆరోకి క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ప్లేస్ అనేది యూనిక్ లిస్ట్ వచ్చిందా రాలేదా? ఇక్కడ తెనాలి అనే ప్లేస్ ని సెలక్షన్ చేసి ఓకే అన్నానండి. ఇదిగోండి తెనాల్లో ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని యూనిట్స్ సేల్ చేశారు. ఆటోమేటిక్‌గా ఫిల్టర్ అయిందా లేదా? అలానే గుంటూరు ఓకే అన్నానండి. గుంటూరు ప్లేస్‌లో ఐటమ్స్, యూనిట్స్. అలా కాదండి మల్టిపుల్ ప్లేసెస్ సెలక్షన్ చేయాలండి. ఒక్కో ప్లేస్ కాదండి. అప్పుడు మీరిక్కడ సెలెక్ట్ మల్టిపుల్ ఐటమ్స్ ఈ చెక్ బాక్స్‌ని సెలక్షన్ చేసి గుంటూరు, తెనాలి ఈ 2 ప్లేసెస్‌ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఈ 2 ప్లేసెస్‌లో ఉన్న ఐటమ్స్ లిస్టు, యూనిట్స్ లిస్టు టోటల్‌గా ఫిల్టర్ అయిందండి. అలానే మీరు మల్టిపుల్ ఫిల్టర్స్ కూడా యాడ్ చేయొచ్చండి. కేటగిరీ వైజ్ ఫిల్టర్ చేయాలనుకుంటున్నారు. కేటగిరీ అనే ఫీల్డ్ నేమ్ ని ఈ ఫిల్టర్ అనే దాంట్లోనే ప్లేస్ కిందే డ్రాగ్ చేశానండి. ఇంకో ఫిల్టర్ ఆప్షన్ యాడ్ అయింది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ప్లేస్ లో తెనాలి సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేశాను. తెనాలి లిస్ట్ వచ్చింది. ఇప్పుడు కేటగిరీలో తెనాల్లో గ్రాసరీ ఈ కేటగిరీని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేశాను. ఆటోమేటిక్ గా ఫిల్టర్ అనేది అప్డేట్ అవుతుందా లేదా? అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మనం పైవోట్ టేబుల్‌లో స్లైసర్స్ కూడా యాడ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు రిపోర్ట్ ఎలా కావాలంటే ఐటెమ్ వైస్ యూనిట్స్ వాల్యూ కావాలండి. ఐటెమ్స్ అనేది రో బాక్స్‌లో యాడ్ చేశాను. అండ్ యూనిట్స్ అనేది వాల్యూస్ బాక్స్‌లో యాడ్ చేశాను. ఓకే. ఐటెమ్స్ వాటి యొక్క యూనిట్స్ టోటల్ రిపోర్ట్ వచ్చిందండి. స్లైసర్స్ అనేది ఎక్కడ ఉంటాయి అంటే ఎప్పుడైతే పైవోట్ టేబుల్ క్రియేట్ చేశారో పైవోట్ టేబుల్ అనలైజ్ అనే ట్యాబ్ వచ్చిందా ఇందులో మనకి ఇన్సర్ట్ స్లైసర్ అనే ఆప్షన్ ఉందా దీన్ని క్లిక్ చేయండి. అసలు స్లైసర్ అంటే ఏంటంటే ప్రీవియస్ గా ఫిల్టర్ లాగే ఉంటుందండి. ఆల్రెడీ మన మెయిన్ డేటాలో ఉన్న ఫీల్డ్ నేమ్స్ మొత్తం డిస్ప్లే అవుతాయండి. ఇక్కడ ఉన్న ఫీల్డ్ నేమ్స్ ప్రకారంగా ఆటోమేటిక్ గా డేటా అనేది అప్డేట్ అయ్యిద్దండి. ఇక్కడ ఆల్రెడీ మనకి ఐటమ్స్ వాటి యొక్క యూనిట్స్ అనేది డిస్ప్లే అవుతున్నాయండి. ప్లేస్ వైజ్ గా ఐటమ్స్ అనేది అప్డేట్ అవ్వాలి అనుకుంటే ప్లేస్ కు సంబంధించిన స్లైసర్ అనేది యాడ్ చేయండి. ప్లేస్ అనేది సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ప్లేస్ కు సంబంధించిన స్లైసర్ వచ్చింది. ఇక్కడ ఆల్ ప్లేసెస్ సెలక్షన్ లో ఉన్నాయి. ఆల్ ప్లేసెస్ లో ఆల్ ఐటమ్స్ వాటి యొక్క యూనిట్స్ అనేది డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ నేను గుంటూరు సెలక్షన్ చేశాను. దానికి సంబంధించిన డేటా అనేది అప్డేట్ అయింది. అలానే తెనాలి, విజయవాడ, చీరాల డేటా ఆటోమేటిక్ అప్డేట్ అవుతుందా లేదా? లేదు మల్టిపుల్ ప్లేసెస్ సెలక్షన్ అవ్వాలనుకుంటే ఇక్కడ మల్టిపుల్ ఐకాన్ ఉంది కదండి మల్టీ సెలెక్ట్ ఈ ఆప్షన్ సెలక్షన్ చేసి చీరాల, గుంటూరు అండ్ తెనాలి ఇలా మల్టిపుల్ ప్లేసెస్ సెలక్షన్ చేయొచ్చు. అండ్ క్లియర్ చేయాలి అంటే ఇక్కడ క్లియర్ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉందా దీన్ని క్లిక్ చేయండి. ఆల్ ప్లేసెస్ సెలక్షన్ అవుతాయి. అలానే ఒక స్లైసరే కాదండి మల్టిపుల్ స్లైసర్స్ కూడా యాడ్ చేయొచ్చు. మీరు ఇక్కడ పైవోట్ టేబుల్ ని సెలక్షన్ చేసి పైవోట్ టేబుల్ అనలైజ్ లోకి వెళ్ళి మళ్ళీ ఇన్సర్ట్ స్లైసర్ ఇక్కడ కేటగిరీకి సంబంధించిన స్లైసర్ యాడ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి కేటగిరీ ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి కేటగిరీకి సంబంధించిన ఇంకో స్లైసర్ యాడ్ అయిందండి. ఇప్పుడు నేను ఈ 2 స్లైసర్స్ ని యూజ్ చేస్తున్నాను అండి. ప్లేస్ వచ్చి విజయవాడ. విజయవాడకి సంబంధించిన ఐటమ్ లిస్ట్ అనేది అప్డేట్ అయింది. విజయవాడలో ఇక్కడ ఫ్యాషన్ అండ్ క్లాతింగ్ ఈ కేటగిరీని సెలక్షన్ చేశానండి. దానికి సంబంధించిన ఐటమ్స్ అనేది అప్డేట్ అయిందండి.
లేదండి ఇక్కడ మల్టిపుల్ కేటగిరీస్ సెలక్షన్ చేయాలంటే మల్టీ సెలక్షన్ చేయండి, ఫ్యాషన్ అండ్ గ్రోసరీ. ఈ విధంగా సెలక్షన్ చేయండి. డేటా అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుందండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి మెయిన్ డేటాలో డేట్స్ కూడా ఉన్నాయి కదండి. నాకు మంత్స్ ప్రకారంగా రిపోర్ట్ రావాలి, ఇయర్స్ ప్రకారంగా రిపోర్ట్ రావాలి, 3 మంత్స్కి ఒకసారి రిపోర్ట్ రావాలి. అలా రావాలంటే మీరు ఏం చేస్తారు, ఈ డేట్ అనే ఫీల్డ్ నేమ్ని రోస్ అనే బాక్స్లో డ్రాగ్ చేయండి. యూనిట్స్ రావాలి, యూనిట్స్ అనేది వాల్యూ అనే బాక్స్లో డ్రాగ్ చేయండి. ఎప్పుడైతే డేట్ డ్రాగ్ చేశారో ఆటోమేటిక్గా మీకు ఇయర్స్, క్వార్టర్స్, డేటు, మనకి క్వార్టర్స్ అంటే 3 మంత్స్కి ఒకసారి కూడా అప్డేట్ అవుతుందండి. టోటల్గా మనకి మెయిన్ డేటాలో 3 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి 2020, 21, 22 ఎన్ని యూనిట్స్ సేల్ చేశారో టోటల్ రిపోర్ట్ వచ్చిందండి. ఇక్కడ ఈ 2020లో ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ Q1, Q2, Q3 అంటే ఇక్కడ మనకి 3 మంత్స్కి ఒకసారి రిపోర్ట్ కూడా వచ్చిందండి. క్వార్టర్స్ అవసరం లేదు అనుకుంటే ఈ క్వార్టర్స్ని అంటే ఈ రోస్లో యాడ్ అయిన ఈ క్వార్టర్స్ ఆప్షన్ని డిలీట్ చేయండి. అంటే సెలక్షన్ చేసి బయటకు డ్రాగ్ చేయండి. అప్పుడు మీకు మంత్స్ ప్రకారంగా రిపోర్ట్ అనేది డిస్ప్లే అయ్యిద్దండి. 2020 రిపోర్టు, అలానే 2021 రిపోర్ట్, 2022 రిపోర్ట్ మంత్స్ వైజ్గా చూసుకోవచ్చు. అండ్ డిస్ప్లే చేసుకోవచ్చు, అవసరం లేకపోతే హైడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇయర్స్ కూడా అవసరం లేదు, ఓన్లీ మంత్స్ ప్రకారంగా రిపోర్ట్ చూడాలనుకుంటే ఇయర్స్ అనే ఆప్షన్ కూడా మీరు బయటకు డ్రాగ్ చేయండి. మీకు టోటల్ మంత్స్ మీద మీకు రిపోర్ట్ అనేది అప్డేట్ అవుతుందండి. ఓకేనా? అండ్ ప్రీవియస్గా చెప్పినట్టు ఇందులో స్లైసర్స్ కూడా యాడ్ చేయొచ్చండి. ప్లేస్ వైజ్గా నేను మంత్లీ రిపోర్ట్స్ చూడాలి అనుకుంటున్నాను. మీరు పైవట్ టేబుల్ అనలైజ్లోకి వెళ్ళండి, ఇన్సర్ట్ స్లైసర్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్లేస్ అనే ఆప్షన్ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ ఆల్ ప్లేసెస్ సెలక్షన్ లో ఉంది కాబట్టి టోటల్ రిపోర్ట్ డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ నేను తెనాలి సెలక్షన్ చేశాను. తెనాలి వాటికి ఆ మనసులో ఎన్ని యూనిట్స్ సేల్ చేసామో ఆ రిపోర్ట్ అప్డేట్ అయింది. అలానే గుంటూరు, చీరాల ఇలా మీరు మంత్స్ వైజ్ గా, ఇయర్స్ వైజ్ గా, క్వార్టర్ వైజ్ గా కూడా మీరు రిపోర్ట్ అనేది క్రియేట్ చేయించండి. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఇక్కడ మెయిన్ డేటాలో ఎక్స్ట్రాగా డేటా యాడ్ చేస్తే ఇక్కడ ప్లేసెస్ ఈ గుంటూరు, తెనాలి కాకుండా ఒంగోలుకు సంబంధించిన డేటా యాడ్ చేయాలనుకుంటున్నానండి. ఇప్పుడు ఆ డేటా అనేది యాడ్ చేశానండి. ఆటోమేటిక్గా పైవట్ టేబుల్ అప్డేట్ అవ్వాలండి. ఈ మాస్టర్ డేటాని సెలక్షన్ చేసి Ctrl+T టేబుల్ ఫార్మేట్ అప్లై చేయండి. అండ్ ఈ డేటా లాస్ట్కి వచ్చేసి ఎక్స్ట్రా డేటా అంటే ఈ ఒంగోలు సంబంధించిన డేటా అనేది యాడ్ చేయండి. సేవ్ చేయండి, Ctrl+S. ఇక్కడ మనం ప్రీవియస్ గా ప్లేస్ కి సంబంధించిన స్లైసర్ యాడ్ చేసాం కదండి. మనకి మెయిన్ డేటాలో ఒంగోలు ప్లేస్ కూడా ఉంది కదండి. మరి స్లైసర్ లో అప్డేట్ అవ్వాలి అంటే మీరు డేటా యాడ్ చేసి సేవ్ చేయగల సరిపోదండి. పైవట్ టేబుల్ అనలైజ్ లోకి వెళ్ళండి. ఇక్కడ పైవట్ టేబుల్ ని సెలక్షన్ చేసి పైవట్ టేబుల్ అనలైజ్ ఈ ట్యాబ్ క్లిక్ చేయండి. ఇక్కడ రీఫ్రెష్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇది ఆటోమేటిక్ గా ఒంగోలు ప్లేస్ కూడా యాడ్ అయింది. ఆ ప్లేస్ ని సెలక్షన్ చేస్తే దానికి సంబంధించిన డేటా అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుందండి. ఓకేనా? వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.